హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే సింగిల్ ఫోటోతో కెమెరా లిరికల్ యానిమేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఎవరైనా కపుల్ ఈ వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చేసుకోండి. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. నయగారం నాకో ధనగారం డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురుజీ 337 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. హెడ్ ఫోన్ హాట్ టెంప్లెట్ అయితే ఉంటుంది స్టార్టింగ్ మీకు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఇక్కడ 4.24 సెకండ్ దగ్గర నుంచి మీకు సాంగ్ లిరిక్స్ అయితే ఉంటుంది. మీరు 4.24 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఎవరి ఫొటోస్తో చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 26.14 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ఫోటో మీద ట్యాబ్ వేసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఫోటోని ఇలా లిరిక్స్ కిందకి ఫోటోని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో వేవ్ అని సెర్చ్ చేయండి. వేవ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ చేసుకొని ఇక్కడ కింద మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి 0.3 అయితే చేసుకోండి. దీన్ని 0.3 చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫేస్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి, లాస్ట్కి వచ్చి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి 4.00 అయితే తీసుకోండి. దీన్ని 4.00 చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. టైల్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకుని దీన్ని ఓపెన్ చేసి కింద మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ మీకు ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీన్ని కొంచెం మీరు మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి. ఇలా గామా తగ్గించుకొని ఎఫెక్ట్ కొంచెం పెంచుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ మీకు కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకుని దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం మీ ఫోటోకు తగ్గట్టు పెంచుకోండి ఇలా. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి సెర్చ్ బార్లో షార్పిన్ అని సెర్చ్ చేయండి. షార్పిన్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకుని దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని 30% అయితే చేసుకోండి, 0.30. 0.30 చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు ఫేస్ మీద లిరిక్స్ వస్తే లిరిక్స్ మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి కిందకి అయితే జరుపుకోండి. ఇలా 1 by 1 మీరు ఫోటోని మూవ్ చేస్తూ ఫేస్ మీద లిరిక్స్ వస్తే కొంచెం పక్కగా అయితే జరుపుకోండి. ఇలా ఫేస్ మీద లిరిక్స్ వస్తే లిరిక్స్ మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి ఇలా కిందకి అయితే జరుపుకోండి. ఇలా ఇటు అటు జరిపి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే తీసుకోండి. ఇలా 1 by 1 మీరు లిరిక్స్ని కొంచెం ఫేస్ మీద కనుక వస్తే జరుపుకోండి. తర్వాత ఇలా 1 by 1 మీరు లిరిక్స్ సెట్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో.
వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.